నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. అతి తక్కువ ఖర్చుతో మీ ఎంబీబీఎస్ కలలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? నీట్లో తక్కువ మార్కులు వచ్చాయా? ఇండియాలో సీటు రాదు అని భయపడుతున్నారా? అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోసం ఏ దేశం బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? నిజంగా ఎన్ఎంసీ నియమాలు పాటిస్తున్న యూనివర్సిటీ ఏది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పిల్లల భద్రత అవసరాల గురించి ఆలోచిస్తున్నారా? ఈ సందేహాలకు డాక్టర్ శ్రీ సాయి నవీన్ గుబ్బాల, డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, అండ్ డాక్టర్ బాబు దిలీప్ కుమార్, మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ సౌత్ ఇండియా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అల్టామిమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఏవీని చూద్దాం. Wait a minute, get it how you live it. 10 toes in when we standing on business. I'm a big stepper, underground methods. Top notch hoes, get the most, not the lesser. Straight terror, product of your errors. Pushing culture, baby, got that product you can measure. Trendsetter, the one who get the weather. Swerving while I'm bumping Project Petter. Yeah, rolling through the city with the big dogs. Fuck the laws, loyal with me, we ain't got a count. Zelly on silent with the product in the pillar loud. That's how you make the money pop for everyone involved. And if you don't deserve a cut, then we gon' cut them off. My barber got me looking proper every single time. Fresh pig, getting pennied on that top grade. No, you ain't walking out alive, smoking what we on. And you know I got it poured for the ones who gone. R.I.P.'s in your memory, we carry on. When I die, they will not bury me, not what I want. Burn my body, pour my ashes in the river, y'all. That's how we. సో నవీన్ గారు, ఈ అల్టామిమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నాం, కానీ ఇన్ డీటెయిల్గా చెప్పాలి, స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అల్టామిమి స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే మన ఎన్ఎంసి గైడ్లైన్స్ ఉందో, సో ప్రతి గైడ్లైన్స్ కూడా పిన్ టు పిన్ మనం ఫాలో అవుతా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మన ఢిల్లీ ఎయిమ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, సో A to Z. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఢిల్లీ ఎయిమ్స్ కరికులం చూసుకుంటే మీకు ఫస్ట్ 1 year వచ్చేసి ప్రీ క్లినికల్ కోర్స్ అనేది జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ 1.5 year కూడా మీకు పారా క్లినికల్ కోర్స్ జరుగుతుంది. సో నెక్స్ట్ 2 years వచ్చేసి మీకు క్లినికల్ కోర్స్ జరుగుతుంది. నెక్స్ట్ 1 year వచ్చి ఇంటర్న్షిప్ జరుగుతుంది. సో దీంట్లో మీకు ఏంటంటే ఏదైతే ఢిల్లీ ఎయిమ్స్లో మనం కరికులం ఏదైతే ఫాలో అవుతున్నామో అదే కరికులం పిన్ టు పిన్ మనం అల్టామిమిలో ఫాలో అవుతాం. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సో మనం మామూలుగా క్లాస్ రూమ్కి 40 to 50 members చూస్తారు ఎక్కడైనా, కానీ మా దాంట్లో అయితే ఓన్లీ 10 to 12 members మాత్రమే క్లాస్లో ఉండేది. సో మీరు ఏదైతే ప్రొఫెసర్ కానీ డాక్టర్ కానీ మీరు 1-to-1 కోచింగ్ అనేది మా దగ్గర జరుగుతుంది. దిలీప్ గారు, ఇప్పుడు మామూలుగా నీట్లో తక్కువ మార్కులు వస్తే మనకి ఇండియాలో సీట్ రాదు, బయటకు వెళ్ళాలి. ఒకవేళ బయటకు వెళ్ళాలి అనుకుంటే ఏం చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ అల్టామిమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఒక మంచి డెస్టినేషన్ అని అనుకోవచ్చా? అల్టామిమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ప్లస్ వీఆర్ గివింగ్ దెమ్ ఎ గుడ్ కెరియర్ పాత్వే. ఎందుకంటే మన అల్టామిమిలో చదివే వాళ్ళకి నాట్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఆప్షన్స్ టు గెట్ దర్ లైసెన్సింగ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా నీట్లో తక్కువ మార్క్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మన అల్టామిమి కాలేజ్లో చదివేదానికి వాళ్ళకి పెద్ద అడ్వాంటేజెస్ ఏముంటుంది, ఎందుకు ఇక్కడ చూస్ చేసుకోవాలనుకుంటే చాలా లో కంఫర్టబుల్ అఫోర్డబుల్ ఫీజ్ స్ట్రక్చర్లో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ మోడర్న్ టెక్నాలజీ ల్యాబ్స్. సో వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ అ మోడర్న్ టెక్నాలజీ అది ఇప్పుడే మన అల్టామిమిలో ఇంప్లిమెంట్ చేసి మన పిల్లలకి అది చాలా వాళ్ళకి ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో అంత అనుకూలంగా వాళ్ళకి మనం వాళ్ళకి పాటిస్తున్నాం. దీంట్లో ఏం పెద్ద అడ్వాంటేజ్ అంటే వాళ్ళు చదివినాక మనం నెక్స్ట్ కెరియర్ పాత్వే ఏంటి, హౌ వీ హ్యావ్ టు గో టేక్ అవర్ లైసెన్సింగ్. మన అల్టిమేట్లీ చదివేసి దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా, దే కెన్ టేక్ దర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్, లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. ఇది ఒక పార్ట్ అనమాట. నాట్ ఓన్లీ వన్, ఈవెన్ దే కెన్ చూస్ USMLE, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. మన కాలేజ్లో చదివే పిల్లలకి దే కెన్ టేక్ పార్ట్ ఇన్ USMLE మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ అండ్ UKMLE, ఫ్లాబ్ అని చెప్తారనమాట. UKMLE దే కెన్ టేక్ పార్ట్ ఇన్ UKMLE. ఇఫ్ దే ఫీల్ ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ అబ్రాడ్, నాకు ఇప్పుడు ఇండియాకి రావాలనుకుంటే ఇండియాకి రావచ్చు. ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ అబ్రాడ్, ఐ హ్యావ్ అ డ్రీమ్ అంటే కెనడియన్ లైసెన్స్ ఎగ్జామ్ దే కెన్ సెటిల్ డౌన్ ఇన్ కెనడా. ఇఫ్ యూ గోయింగ్ టు బికమ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా, అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ NEET 2, అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్. బట్ ఇక్కడ మీకు కెరియర్ అన్ని ఇక్కడే ప్లానింగ్ ఉంది అల్టామిమిలో. యూ క్యాన్ బికమ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గో ఫర్ PG, వీ విల్ గివ్ ద PG పాత్వే, యూ గో ఫర్ PG నెక్స్ట్ స్టెప్. అంటే ఇందులో అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు నీట్లో తక్కువ మార్కులు వచ్చాయి, మనకి జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు,
ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ అని ఉంటుంది ఒక బెంచ్ మార్క్. సో సైన్స్ గ్రూప్స్లో 55% మార్క్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ అవర్ కాలేజ్. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్, నీట్లో వాళ్ళు ఎలాగూ కట్ ఆఫ్ మార్క్ తీసుంటారనమాట. లో మార్క్స్ ఉన్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ అవర్ కాలేజ్. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, మన కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయ్యి and they are going to have their internship in the same college and which we having a own hospital. We have our own hospital as per NMC norms. So nothing to worry. So you are very much secured. You are very safe. Your graduation is safe and your future career plan is safe. If you are planning for a PG, everything is safe. And you have a couple of options, not only one. నేను వచ్చి గ్రాడ్యుయేట్ అవడానికే వస్తున్నాను కాదు. You have a couple of options to take your licensing exam. Even ఈ కోచింగ్ ఇవన్నీ థర్డ్ ఇయర్ నుంచి వీఆర్ గివింగ్ విత్ నో కాస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఐఎమ్ కన్వేయింగ్ టు మై మిగతా యూనివర్సిటీస్లో ఉండదు కదా ఇలాగా? యాక్చువల్లీ మిగతా యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చెప్తారో ఎలా చేస్తారు అనేది నాట్ షూర్, బట్ వీ డూ అండ్ వీ టాక్ ఇన్ డాక్యుమెంట్స్. ఓకే ఓకే, వీ డోంట్ జస్ట్ గో యాజ్ క్లారిటీ వచ్చేస్తుంది. అవును, క్లారిటీ వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే ఓకే, అండ్ ద స్టూడెంట్ విల్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వాళ్ళకి వచ్చి నేను డాక్టర్ చదువుతున్నా, ఇట్స్ ఎ డిఫికల్ట్ కోర్స్, నేను ఎలా డాక్టర్ అవ్వబోతున్నా ఆ ఒక్క ఫీల్ ఉండదు. దే విల్ లవ్ అండ్ దే విల్ ఎంజాయ్ దర్ ఎడ్యుకేషన్. వన్స్ ఇట్ హ్యాపన్స్, దెన్ దర్ డెస్టినేషన్ విల్ బి వెరీ ఈజీ. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, you enjoy your education. Okay. Why should you feel that it's a difficult task? It's a easy task. Why? Because we all as a team, and that too Indian team. Okay. Even some faculties also are Indians. And Dr. Naveen is there, and myself and our Indian peoples, everybody is there to support, and it's a friendly country, very important. Friendly country. Okay. Just 3 hours from Delhi. So you don't feel like you are coming somewhere and studying. It's like same how you are going to be in India, as like that you will be in our college. ఓకే, మనం మాటల్లో పడి ఈ అల్టామమ్మీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఇండియాలో ఉందా ఎక్కడ ఉందా అని మాట్లాడలేదు. Yeah, that is what you will feel. Actually that is the feel you will get over there. ఓకే, మన స్టూడెంట్స్కి అదే కావాలన్నమాట. సో దెన్ వాట్ హ్యాపన్స్, నో ఆ డ్రీమ్ అనేది అచీవ్ అయిపోద్ది. మనకి అదే కదా కావాలి. ఓకే, అండ్ దర్ కెరియర్ షుడ్ బి ప్లాన్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ఇది ఎక్కడ, ఏ ఏరియా ఇది, ఎక్కడ? కిర్గిస్తాన్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ద కిర్గిస్తాన్ బిష్కెక్లోనే ఉంది. ఓకే ఓకే, దే ఆర్ నాట్ గోయింగ్ టు గో సమ్వేర్ ఎల్స్. Same, how about you are going to live in Hyderabad? It's in the city. Same like that, Kyrgyzstan, capital of the Kyrgyzstan, they are going to live in the capital. 3 hours to Delhi నుంచి 3 hours అంటే అంతే, very easy. ఓకే ఫైన్. సో డాక్టర్ నవీన్ గారు, ఇప్పుడు WHO NMC ఈ నియమాలు ఉంటాయట కదా ప్రతి దాంట్లో. సో ఆ నియమాలు పాటిస్తున్న యూనివర్సిటీ అనేది మనకి అల్టామమ్మీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో మామూలుగా ఈ నియమాలు పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, ఎలాంటి రిఫ్లెక్షన్ వస్తుంది అసలు? సో యాక్చువల్లీ NMC ఎందుకు మెయిన్ అంటే, సో ఇప్పుడు మీరు ఇండియాలో వచ్చి ఇక్కడ మీరు పీజీ కానీ లేకపోతే లైసెన్స్ కోసం ప్రాక్టీస్ చేసి ఇక్కడ మీరు డాక్టర్ కింద ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఈ NMC రూల్స్ అనేవి ఏదైతే కాలేజ్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్, సో మీరు ఎక్కడైనా చదవచ్చు, అవుట్ ఆఫ్ వరల్డ్ ఏ కంట్రీ అయినా మీరు వెళ్ళొచ్చు, సో ఏ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వచ్చు. బట్ ద థింగ్ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే, సో మనకి November 18, 2021లో NMC అనేది ఒక గెజెట్ రిలీజ్ చేసింది. దాంట్లో మేజర్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో దీంట్లో మన మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే మీరు కంట్రీలో చదువుతున్నారో అది 100%గా 54 months మినిమం కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, అండ్ 12 months వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్, అదే యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. అండ్ వీటితో పాటు మీరు ఏదైతే కంట్రీలో ఉన్నారో, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆ కంట్రీకి సంబంధించి లైసెన్సింగ్ ఎగ్జామ్కి అక్కడ మీరు చదివిన తర్వాత మీరు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఈ మేజర్ పాయింట్స్ అండ్ దీంతో పాటు అక్కడ కరికులం ఏదైతే ఉందో మన ఇండియన్ కరికులం ఫాలో అవ్వాలి. ఏదైతే 19 సబ్జెక్ట్స్ని అండ్ క్రెడిట్ అవర్స్ని మనం మ్యాచ్ చేయగలగాలి. అండ్ దీంతో పాటు ప్రతి కోచింగ్ కూడా A to Z అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఈవెన్ ఇంటర్న్షిప్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ NMC రూల్స్ ఫాలో అవుతే మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండిద్ది. సో మీ సర్టిఫికేట్ అనేది ఇండియాలో వ్యాలిడ్ అయ్యిద్ది. దీంట్లో నేను ఏదైతే కొన్ని పాయింట్స్ మీకు చెప్పానో దాంట్లో ఒక్క పాయింట్ మీరు అది ఫాలో అవ్వకపోయినా ఆ యూనివర్సిటీ ఆటోమేటిక్గా మీ డిగ్రీ అనేది ఇండియాలో పనిచేయదు. సో అది మేజర్ డ్రాబ్యాక్. సో మీరు ఎక్కడైనా మీరు జాయిన్ అవుతున్నప్పుడు మా యూనివర్సిటీయే కాదు ఏ యూనివర్సిటీ అయినా ప్రతి నార్మ్స్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా, కరికులం ఎలా ఉంది,
స్టేట్మెంట్ ఎలా చెప్తున్నారు, టీచింగ్ ఎలా ఉంది. సో దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది కామన్, సో అది నార్మల్ డిగ్రీ. ద థింగ్ ఏంటంటే వాళ్ళు పీజీకి ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్స్లో ఉన్నారా లేదా. సో వాళ్ళు చెప్పే టీచింగ్ ఏదైతే ఉందో ఆ టీచింగ్ వీల్ నాలెడ్జ్కి అంటే ఫ్యూచర్, సో పీజీ చేయడానికి లేకపోతే లైసెన్సింగ్ ఎగ్జామ్స్ రాయడానికి దీనికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారా, ఆ సపోర్ట్ ఇండియా టీం వాళ్ళు ఇస్తుందా. సో మా యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఆ కమ్యూనికేషన్ అనేది మీరు ర్యాపో పెంచుకుంటే దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుని మీరు చెక్ చేసుకోవాలి. సో డాక్టర్ దిలీప్ గారు, ఇప్పుడు అబ్రాడ్లో చేసిన తర్వాత ఇప్పుడు నవీన్ గారు చెప్పినట్లుగా సో ఇండియాలో మనం నామ్స్ ఫాలో అయితేనే లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ అది ప్రాపర్గా తెలుసుకొని చెయ్యాలి అని అంటే ఏం చేయాలి అసలు? వెరీ సింపుల్. సి యాజ్ డాక్టర్ నవీన్ సెడ్, యువర్ కోర్స్ షుడ్ బి 54 months, అక్రెడిట్ అవర్స్ అన్నీ దాంట్లో వచ్చేయాలన్నమాట. అండ్ దెన్ ద సెకండ్ పార్ట్ టీచింగ్, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. అండ్ దెన్ ద థర్డ్ పార్ట్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేస్తాం, మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీలో పర్టికులర్ కంట్రీలో మనం చేసే కాలేజ్కి ఓన్ హాస్పిటల్ ఉండాలన్నమాట. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్పిటల్ అండ్ మోర్ దెన్ దట్ వీ హ్యావ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్. మనకు ఓన్ హాస్పిటల్ మాత్రం లేదు, ఇంకా చాలా హాస్పిటల్స్ వీ హ్యావ్ అఫిలియేటెడ్ విత్ దెమ్. సో వాట్ హ్యాపన్స్, ఈ ఒక కంపల్సరీ ఇవన్నీ ఉండేటప్పుడు అండ్ దెన్ ద స్టూడెంట్ హూ ఇస్ గెటింగ్ గ్రాడ్యుయేటెడ్ మన కాలేజ్లో, ఆ గ్రాడ్యుయేషన్ మన ఈ అన్ని రూల్స్ ప్రకారం వచ్చేటప్పుడు హీ ఈస్ eligible for next exam in India. Next exam ki he is eligible. And also as per WODS you can see it's a open talk, you can check, it will be given a sponsor note for Althami International University students, they are eligible for ECFMG, that means for USMLE exam, that means for Canadian license exam. And we have our Astral Medical Council exam, daniki will eligible, adi unnai మన దగ్గర. And then మన కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ప్రొవైడ్ ఫర్ దెమ్ ఏ వెరీ గుడ్ కెరియర్ పాత్వే అనేది ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయా? స్కాలర్షిప్స్ ఆర్ దేర్. వై? బికాస్ కంపారేటివ్లీ ఇఫ్ యూ సీ one of the best college, Althami International University, we are giving a very affordable fees for all category students. Okay. It's not about rich, poor and middle class. Why? Because you see, అంటే ఇప్పుడు ర్యాంక్స్ పరంగా కూడా మనకి ఫ్రీ సీట్, పేమెంట్ సీట్ అలా ఇక్కడ ఉంటాయి కదా. అవును మేడం. అక్కడ కూడా అలా తీసుకుంటారా లేకపోతే వాళ్ళకి ఏమైనా కట్ ఆఫ్ మార్క్స్ లేకపోతే? నో. స్మాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ లెట్ యు నో. ఇప్పుడు మనం ఇక్కడ PUC చేస్తున్నారు కదా, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్, CBSE, in metric and government schools. See, everything is okay, but your certificate, how it has been given, common certificate has given. ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, నువ్వు ఇన్ని ల్యాక్స్ పే చేసావు, నీకు కొంచెం ఇక్కడ నేను మార్క్స్ ఎక్కువ ఇస్తా లేకపోతే నీకు గ్రేడ్ ఎక్కువ ఇస్తా ఎక్కడన్నా ఉందా? యూ విల్ గెట్ ఎ కామన్ సర్టిఫికేట్. దెన్ వై యూ నీడ్ టు స్పెండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ? వీఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ యువర్ అఫోర్డబుల్ ఫీస్ అండ్ ఆల్సో విత్ అ మోడర్న్ టెక్నాలజీ ల్యాబ్స్ వేర్ యూ కెన్ యూటిలైజ్ యువర్ మనీ. సేవింగ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. మీరు తీసుకుపోయి కోట్ల లెక్కన పోసేది, లక్షల లెక్కన పోసేది, యూ కెన్ యూటిలైజ్ దట్ మనీ ఫర్ యువర్ హయ్యర్ ఎడ్యుకేషన్స్, PG, and you do licensing. Even I will say simple, you just come back to India, you have a own clinic, you do service. Ante kada, ఇప్పుడు certificate is same, whatever Althami is going to give, and if you spend crores of lakhs of money from other universities, certificate also same. అప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? You utilize for your goodness, your wellness. You do good service for peoples. అంతే కదా. You no need to stand with anybody, ఎవరిని డిపెండ్ చేయని అక్కర్లేదు. Because you have your confident level, hey, you are going to become a doctor, you are going to practice. అన్నీ మీ దగ్గర ఉండేటప్పుడు either you can go and practice in a hospital or else you have a choice. ఈవెన్ చూడండి ఇక్కడ Althamiలో చదివేటప్పుడు నీకు చాయిసెస్ ఉన్నాయి, కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. You will have a confidence that you will become doctor. చదివిన తర్వాత you have a confidence that you can go and work in hospital or you can have a clinic own. Why? Because you have saved lot of money, lakhs of money, which is going to help in future. Curriculum ఎలా ఉంది? Curriculum same as like our Indian AIMS curriculum, the mana curriculum. Okay. There is no difference. కరికులం సేమే కానీ బట్ ఫీజులో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్ యాజ్ యూ సెడ్, నో యూనివర్సిటీ స్పెషాలిటీ అదే. మీకు ఒక గవర్నమెంట్ సీట్ వచ్చినట్టు Althamiలో వస్తే దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తున్నారు నవీన్ గారు, ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది? సో గర్ల్స్ వెళ్తే సెక్యూరిటీనేనా,
ఇలాంటి భయాలు ఉంటాయి కదా పేరెంట్స్ లో. సో యాక్చువల్లీ మేడం మీరు ఈ గర్ల్స్ వెళ్తేనే సెక్యూరిటీ, అబ్బాయిలు అలా ఏం లేదండి. మా దగ్గర అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే. సో మా దగ్గర ఏంటంటే ఏదైతే సెక్యూరిటీ మేము ప్రామిస్ చేస్తున్నాం, మేము రాసేది ఏంటంటే ఏదో నోట్తో చెప్పేది కాదు. మేము ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో మేము పార్ట్ అయినప్పుడు ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్తోనే మేము వెళ్తున్నాం. సో మేము ఫస్ట్ ఏదైతే వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు మీ అబ్బాయి మేము ఎంత అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంతైతే స్ట్రాంగ్గా మేము ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నామో అంతే స్ట్రాంగ్గా వాళ్ళ డిగ్రీతో మీ చేతిలో పెట్టే వరకు బాధ్యత మాది. సో దీంట్లో మీకు ఏముండిద్ది అంటే వాళ్ళకి ఇక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పటి నుంచి వాళ్ళు తిరిగి ఇండియా వచ్చే వరకు, ఈవెన్ వాళ్ళు మధ్య మధ్యలో హాలిడేస్కి అప్పుడు వస్తూ ఉంటారు. సో హాలిడేస్ అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో పాటు మా టీం రన్ అవుతుంది. సో వాళ్ళేమీ ఏదో అందరు పంపించినట్టు సింగిల్గా పంపించి ఈ కాన్సెప్ట్ ఏముండదు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మేల్స్కి మేల్ వార్డెన్ ఉంటారు, ఫీమేల్స్కి ఫీమేల్ వార్డెన్ ఉంటారు. అండ్ 24/7 మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఆల్సో మా యూనివర్సిటీలో మీరు ఏదైతే ఉంటున్నారో అక్కడ ఇండియన్ స్టాఫ్ ఉంటారు. సో అక్కడ ప్రతి క్లాస్కి ఓన్లీ మన 10 మెంబర్సే కాబట్టి ఈజీగా మనం మానిటర్ చేయగలం ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు ఫుల్ క్లారిటీగా తెలిసిపోయిద్ది. అండ్ దీంతోపాటు మేము బెనిఫిట్గా ఏమి ఇస్తున్నాం అంటే ఒక పేరెంట్కి మేము ఒక లాగిన్ ఇస్తున్నాం. సో ఈ లాగిన్లో వాళ్ళకి ఏమైందంటే రోజు క్లాస్కి వెళ్తున్నారా లేదా, ఒకవేళ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు, అండ్ అలా కరికులంకి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎలా వస్తున్నాయి, మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ తగ్గుతుంది ఏంటి, అండ్ వాళ్ళు కట్టే ప్రతి రూపాయి సో మేము దాంట్లో మేము విజిబుల్ చేస్తాం. ఓకే. సో ఎందుకంటే ఈ మధ్యలో మనకి కొన్ని ఫీజెస్ దగ్గర అప్ అండ్ డౌన్ అవ్వడం ఇలాంటి ఏం లేకుండా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండిద్ది. సో వీ కెన్ బీ ద ట్రస్ట్ ఫర్ ద పేరెంట్. సో అక్కడ ఒకవేళ సపోజ్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, క్లైమేటింగ్ చేంజ్, ఎందుకంటే అక్కడ మీకు క్లైమేట్ వచ్చేసి కొంచెం కోల్డ్గా ఉండిద్ది డిసెంబర్ ఆ టైంలో. సో స్నో పడడం వీటి వల్ల ఒకవేళ సపోజ్ వాళ్ళకి అలాగైనా ఇల్నెస్ వచ్చినా వీ హ్యావ్ అవర్ ఓన్ డాక్టర్స్ యాజ్ వెల్. సో 24/7 మనం టేక్ కేర్ చేస్తాం. ఈవెన్ ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మా దగ్గర పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకళ్ళు మాకు ఏదో ఒక లెటర్ కాపీ అనేది మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు మేము బయట వదిలిన తప్ప మామూలుగా అయితే వదిలేదు. ఓకే. సో A to Z కూడా మేమే చూసుకుంటాం. ఓకే. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? 100% ఇండియన్ ఫుడ్ ఉండిద్దండి. సో ఇండియనే కాదు మనకి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈ డివిజన్లో కూడా ఉండిద్ది. సో నార్త్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫుడ్ స్ట్రక్చర్ వేరు. సో వాళ్ళు రోటీస్ ఇవన్నీ అయ్యే ఉంటాయి. సో మనకి ఏంటంటే మాకు సౌత్ ఇండియా, మాకు స్టూడెంట్స్ కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ. సో దీంట్లో మాకు ఏంటంటే మీకు అమలాపురం ఐడియా ఉంటే దాంట్లో మాకు చెఫ్ ఉన్నారు. ఆయన మేము తీసుకెళ్ళి అక్కడ మేము కుకింగ్ అయ్యి చేస్తున్నాము. సో మీకు పర్ డే 3 times వాళ్ళకి ఫుడ్ ఉండిద్ది. అండ్ సేమ్ మన ఏదైతే ఇండియన్ మసాలాస్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసి మ్యాక్సిమం అంటే 100కి 100% టేస్ట్ లేకపోయినా ఒక 80% వరకు మేము సపోర్ట్ చేయగలం. హాస్టల్ ఫుడ్ 80% సపోర్ట్ చేస్తున్నారంటే ఫార్ బెటర్ అని కదా అర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పంపిస్తారు మా అమ్మాయి ప్రీతి, మా అబ్బాయి రాజు. వన్స్ దే గివెన్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, ఇట్స్ డాక్టర్ ప్రవీణ్ సార్, డాక్టర్ దిలీప్ సార్ వాళ్ళ ఇట్టదో వస్తుంది మా పిల్లలు వాళ్ళు. సో అంటిల్ ఆర్ అన్లెస్ దే కమ్ బ్యాక్ అండ్ దే సెటిల్ డౌన్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, ఆ తర్వాత కూడా మా పిల్లలే వాళ్ళు మేము అట్టే చెప్పుకుంటే వాళ్ళు అట్టే చెప్తారు. సో దే ఆర్ లైక్ అవర్ చిల్డ్రన్స్. ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ ట్రీట్ యాజ్ స్టూడెంట్స్. మీరు చెప్పారు కదా సేఫ్టీని, మేము వాళ్ళని స్టూడెంట్స్ లెక్క చూడం. మాకు ఒక్కొక్క అబ్బాయి కానీ ఒక్కొక్క అమ్మాయి కానీ వాళ్ళు మా పిల్లలు. అక్కడికి వస్తే వాళ్ళకి మేమే అమ్మా నాన్న అంతా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఒక సక్సెస్ స్టోరీ చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సి వెరీ రీసెంట్లీ ఇప్పుడు May 30th వీ హ్యాడ్ ఎ గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్. ఓకే. దట్ ఈస్ ఎ సక్సెస్ స్టోరీ. ఎవ్రీబడి హెస్ గ్రాడ్యుయేటెడ్. యాజ్ ఐ సెడ్ లైక్ ఎవరంతా మనకి కాలేజ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ అయ్యి వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫేర్వెల్ డిన్నర్ సెషన్. అండ్ దెన్ some students went for FMG and they cleared that. Some went for PG. Some students are practicing. ఇది పెద్ద సక్సెస్ స్టోరీ మాకు. ఇదే కదా దీంట్లో సక్సెస్ కావాల్సింది మాకు. ఓకే. ఓకే. పిల్లలు సక్సెస్ అయితే వీఆర్ ఆల్మోస్ట్ హ్యాపీ. వాళ్ళ సక్సెస్ మా హ్యాపీనెస్ అంతే. సో నవీన్ గారు మీరేం చెప్తారు సక్సెస్ స్టోరీ అంటే? సక్సెస్ అంటే ఇప్పుడు మీరు ఆల్టమేమ్లో జాయిన్ అవ్వడమే మీకు వన్ ఆఫ్ ద మెయిన్ సక్సెస్. బికాజ్ మేము ఫోకస్ చేసేది MBBS డిగ్రీ మీద కాదు. సో వాళ్ళ ఫ్యూచర్. సో వన్స్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్లో ఒక 5 years మామే స్పెండ్ చేస్తున్నారు. సో ఆ 5 years బాధ్యత మాది కాబట్టి మేము ఇచ్చేది లైఫ్ టైం సెటిల్మెంట్ సక్సెస్ మేము ఇస్తున్నాం. సో వన్స్ దీని బేస్మెంట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ మ్యారేజెస్ అవ్వచ్చు, వాళ్ళ
సన్స్ డాక్టర్స్. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చే డిగ్రీ బేస్మెంట్లోనే ముందుకెళ్ళిద్ది. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఆ సక్సెస్కి ముందు ఏదైతే ఇప్పుడు స్టూడెంట్ వాడు కష్టపడి అంటే మాదే కాదు వాడిది కష్టమే. సో వాడు కష్టపడి A to Z మొత్తం చదువుకుంటా మేము చెప్పిన గైడ్లైన్స్ వాడు ఫాలో అవుతా ఫ్యూచర్లో వాడు యూకేలో సెటిల్ అయినా, ఇండియాలో సెటిల్ అయినా, యూఎస్ఏలో సెటిల్ అయినా, సో ఎక్కడ సెటిల్ అయినా సరే వాడుకంటూ బ్యాక్గ్రౌండ్ స్టెప్ అనేది మా సక్సెస్ నుంచే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్టమేమీ ఓన్లీ ద సక్సెస్ స్టెప్ ఫర్ ద స్టూడెంట్. అల్టామిమీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయాలి, నీట్లో మార్క్స్ తక్కువ వచ్చినా అబ్రాడ్లో చదవాలి అని అనుకుంటున్న వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో ఇది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? సక్సెస్కి ముందు ఇక్కడ చాలా ఫెయిలియర్స్ ఉన్నారు. కరెక్ట్, ఉంటాయి, ప్రతిదానికే ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవ్వాలి? వై షుడ్ వి సీ ఎ ఫెయిలియర్? ఎవ్రీ పర్సన్ ఇస్ బార్న్ టు విన్. అతను సక్సెస్ అవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, వై దే ఆర్ చూసింగ్ MBBS కోర్స్, వాళ్ళకి అది ఇష్టం ఉంది, వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారని చూస్ చేస్తున్నారు. అలాంటప్పుడు వేర్ ఈస్ ద ఫెయిలియర్? ద ఫెయిలియర్ ఈస్ నాట్ విత్ దెమ్, ద సిస్టమ్. సో వీ థాట్ వీ కెన్ గివ్ ఎ alternate system to fulfill their dream to become a doctor. Okay. We make that true. Ante, very simple. ఇదిదా మన ఎయిమ్. ఓకే ఓకే. అల్తమీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకురావడానికి ఒకే కారణం, there is no failures. Everyone has their own talent, own skill. MBBS అవ్వాలని ఒక సైన్స్ గ్రూప్ తీసుకుంటున్నాడంటే అతను హీఈస్ ఎ సక్సెస్ స్టూడెంట్. వై? బికాస్ చిన్నప్పటి నుంచి అదే ఏమ్గా వచ్చేవాడు ఎలా ఫెయిల్ అవుతాడు? వాడు అన్ని ఇంటర్లో అన్ని వాడు సక్సెస్ అయ్యేటప్పుడు వై ఈస్ గోయింగ్ టు స్టక్, వేర్ ఈస్ గోయింగ్ టు స్టక్ అనేది వాళ్ళకి తెలియలేదు. బట్ వీ నోటీస్డ్ దట్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. ఓకే. సో వీ విల్ గివ్ ఎ ఆల్టర్నేట్ బెటర్ గుడ్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఇచ్చేటప్పుడు వీఆర్ సీయింగ్ ద ఫేసెస్ లాట్ ఆఫ్ పేరెంట్స్. సి అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళ ఫేస్లో చూసేటప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి డాక్టర్ చదువుతుంది, డాక్టర్ అయిపోయారంటే దీనికి మించి మీరు లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా దట్ హ్యాపీనెస్ విల్ యూ గెట్? దట్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్. ఓకే ఓకే. దిస్ ఈస్ నాట్ ఎ బిజినెస్, ప్యూర్లీ వీఆర్ గివింగ్ ఎ సర్వీస్ ఓకే విత్ అ bare minimal expense charge. That's it. Okay, we are not doing a business. I will challenge you. This is an open challenge. We are not doing a business. We are giving a service. It's an educational service. సో నవీన్ గారు, ఫ్యాకల్టీ గురించి ఇందాక దిలీప్ గారు చెప్పారు, ఇండియన్ ఫ్యాకల్టీ మీరు అందరూ ఉంటారని. ఫ్యాకల్టీ ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అక్కడ? సో మేడం అది ఇండియన్ ఫ్యాకల్టీయే కాదు, ఈవెన్ మనకి రెక్టర్ అవ్వచ్చు అండ్ ఆల్సో మన ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో ఉన్న కిర్గిజ్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు. సో వేరే నేషన్స్ అరౌండ్ మన ఆల్టమీమీలో 13 నేషన్స్ దాకా స్టూడెంట్స్ ఉన్నారు. సో వేరే కంట్రీ నుంచి మన దగ్గరకు వచ్చి సో వాళ్ళంతా కంఫర్టబుల్గా మీకు ఏంటంటే ఇక్కడ వన్స్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ డజంట్ మీన్ లైక్ ఇస్ ఇండియా లేకపోతే ఫారినర్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఓన్లీ వన్ పాత్వే, దట్స్ ఆల్టమీమీ. అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ మీరు ఇప్పుడు రెక్టర్ ఉన్నారు అనుకోండి, సో హీఈస్ ద ఫౌండర్. బట్ ఆయన ఏంటంటే మీకు ఒక పేరెంట్ వచ్చినా లేకపోతే ఒక స్టూడెంట్ వచ్చినా 1-to-1 మాట్లాడతారు. నేను రెక్టర్ని, నేను నా కింద ఇంతమంది మీరు రావాలి, వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఈ కాన్సెప్ట్ అసలు ఉండదండి. మా దగ్గర ఏంటంటే ప్రతి స్టూడెంట్తో కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం. ఎందుకంటే మేము తీసుకునే సీట్లు కూడా లిమిటెడ్ సీట్స్. సో ఇన్ని సీట్ల వరకు మేము తీసుకుంటాము. అండ్ దీంట్లోనే మేము 1-to-1 ట్రైనింగ్ ఇస్తాం. సో మేము క్లాస్కి 10 మెంబర్స్ కూడా ఎందుకు పెడుతున్నామంటే మేము ప్రతి స్టూడెంట్ ఇంటరాక్ట్ అవ్వడానికి. సో వాళ్ళకి కూడా ఫియర్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఒకే క్లాస్లో 40-50 మందిని పెట్టారనుకోండి, సో ఆటోమేటిక్గా కొంతమంది చదువుతారు, కొంతమంది వాళ్ళకి చదివే ఉండిద్ది, బట్ దే థింక్ లైక్ ఓకే పక్కన మనం క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న కాన్సెప్ట్లో వాళ్ళు డ్రాప్ అయిపోతారు. సో వీళ్ళందరినీ కూడా మేము మైండ్లో పెట్టుకుని మేము వేరే డిజిగ్నేషన్స్ ఉన్నా బట్ వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. దట్ డజంట్ మీన్ లైక్ మేము ఒక పొజిషన్లో ఉన్నాం మీరు కింద ఉన్నారు. సో ఎలాంటి అసలు మా దగ్గర ఏముండవు, ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. అండ్ మెయిన్లీ నేను ఒక థింగ్ ఏం చెప్పాలనుకున్నానంటే, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి నీట్లో తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు బట్ ద స్టూడెంట్కి ఏంటంటే మేబీ ఇంటర్లో 10th వాడికి హైయెస్ట్ మార్క్స్ రావచ్చు, బట్ నీట్లో తక్కువ ఉంటాయి, మేబీ వీడు ఎలిజిబుల్ కాదేమో, వీడి గోల్ పెద్దదేమో అని చెప్పి కొంతమంది డ్రాప్ అవుతున్నారు. బట్ మేబీ ఆ టెన్షన్ అంటే ఇప్పుడు 3 hours పేపర్లో
వాడికి భయం ఉండిద్ది. టెన్షన్ ఉంటుంది. టెన్షన్ వల్ల పోయే మార్క్స్ అంటే హై మార్క్స్ స్కోర్ చేస్తే ఎందుకంటే ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదా, మేబీ వాడు కరెక్ట్ పెట్టినా కానీ ఒక రాంగ్ వల్ల మొత్తం పోయిద్ది. సో మేబీ వాడికి ఒక ఛాన్స్ మనం కూడా ఇస్తే మేబీ ఇప్పుడు ఓన్లీ ఒక పేపర్లో వాడు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ మేబీ ఇంకా ఫ్యూచర్లో మేము ఎక్కడికి వెళ్ళొచ్చో మనం చెప్పలేం కదా. సో వాడికి కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు లో నీట్లో ఉన్నారు, హై నీట్లో ర్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హై లెవెల్ డిగ్రీతోనే బయటకు వెళ్తారు. సో మార్క్స్ తో పని లేకుండా ఎవరైనా ఎవరు అప్రోచ్ అయినా సరే 55% మార్క్స్ ఉంటే we will encourage and we will say you also try to get good marks. ఎక్కువ మార్క్స్ తీస్తే ఏంటి వాల్యూ అంటే మీరు పీజీ పాత్వే వి సెడ్ రైట్, ఆ పీజీ పాత్వేకి యూస్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో స్కాలర్షిప్స్ వస్తుంది. కరెక్ట్ దట్ విల్ హెల్ప్ యూ. ఇవన్నీ దట్ కెరియర్ పాత్వేలో మేము వాళ్ళకి ఫుల్గా మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. థర్డ్ ఇయర్ నుంచి వి సెడ్ నో, అప్పుడు మనం వాళ్ళకి ఇన్పుట్స్ అన్నీ ఇస్తాం. మీరు మీ కెరియర్ని మోల్డ్ చేసుకోవాలి అనేది అన్నిటికీ వీ విల్ గివ్ ద ఇన్పుట్స్. ఇన్పుట్ విల్ బి గివన్. సో ఆటోమేటిక్లీ వీ విల్ గెట్ ద అవుట్పుట్. వితౌట్ ఇన్పుట్ సింప్లీ ఇఫ్ యూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ అనేటప్పుడు చూస్తూ ఉంటారు, బట్ ఏం లోపల వెళ్ళిందని ఇది ఎవరికి తెలియదు కదా. ఇఫ్ యూ కీప్ ఆన్ గివ్ సమ్ ఇన్పుట్స్ ఆటోమేటిక్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అవుట్పుట్ విల్ కమ్. ఎడ్యుకేషన్ సర్వీస్ ని ఇస్తున్నారు, ఇది కమర్షియల్ కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. సో మీ మాటల్లో కూడా అర్థమవుతుంది. సో ఎవరైనా సరే ఎంబీబీఎస్ లో సీట్ కావాలి అంటే అతి తక్కువ ఖర్చుతో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.